నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో మరో 5 కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామని వెల్లడించారు. కళావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం ఎంఎస్ఎంఈ సమ్మిట్ లో మాట్లాడారు. మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, స్పేస్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో ఎంఎస్ఎంఈలు కీలకంగా మారాలని పిలుపునిచ్చారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని, క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖను ప్రపంచానికే డేటా సెంటర్ గా, పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్ గా మారుస్తామని తెలియజేశారు. సూర్యలంకను అత్యుత్తమ బీచ్ గా, గండికోటను గ్రాండ్ కాన్యాన్ గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, చిప్ టు షిప్ నినాదంతో మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి పెట్టామని అన్నారు. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ అన్నది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ, దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ, స్పెషాలిటీ కానీ, ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. పని ప్రారంభించి 36 రోజుల్లో కంప్లీట్ చేశాం. రేపు పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు డిఫెన్స్ కారిడార్ హబ్గా తయారవుతుంది. డిఫెన్స్కి అవసరమైనటన్నీ అక్కడే తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత విమానాల తయారీకి కూడా ఇది కేంద్రంగా తయారవుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి విమానాలు తయారు చేయడానికి యాంక్సిరీ పరిశ్రమలకి కేంద్రంగా తయారు. ఎకో టూరిజం, బీచ్ టూరిజానికి ఏపీ బెస్ట్ డెస్టినేషన్. అందరం గోవాకి వెళ్తున్నాం. గోవాకు మించిన ప్రదేశం సూర్యలంక మనకు ఒకటి ఉంది. రాబోయే రోజుల్లో గోవా కంటే మెరుగైన కాలుష్య రహిత గోదావరి లక్ష్యంతో పుష్కరాలని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గోదావరి పుష్కర పనులు, జల కాలుష్య నియంత్రణ, గట్టు సుందరీకరణపై కలెక్టర్ కీర్తి చేకూరి పవన్ కళ్యాణ్ కు వివరించారు. కేంద్ర నిధుల్ని పారదర్శకంగా వినియోగించి మురుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి వదలాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నుంచి పడవలో గోదావరిపై ప్రయాణించి పుష్కర పనులు, తీర ప్రాంత కాలుష్యాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. నల్లా ఛానల్ కాలుష్యం, గోదావరిలోకి నేరుగా కలుస్తున్న వ్యర్థాలపై అధికారుల్ని ఉప ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదావరి పేపర్ మిల్ వ్యర్థ జలాల శుద్ధిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ శ్రీకృష్ణయ్యను ప్రశ్నించారు. నల్లా ఛానల్ డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ ని స్వయంగా పరిశీలించి మురికినీటి శుద్ధి ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతుందా లేదా అని ఆరా తీశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బుచ్చే చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని గోదావరి గట్ల పటిష్టతపై చర్చించారు. పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. I don't want to end up like what had happened before. Yes, sir. That's time period. That is not a good sign, and that's the administration failure right now. I think if you are not prepared, I think we should not take it to a high note. And I want us to be practical, please. To all the ministers, including the Honorable CM, please give a very honest feedback. Party నాయకులతో మాట్లాడి ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే ఇది మన అందరం కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది.
ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైసలు 8,800 కోట్లు 7,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి అసలు ఎన్ని టెండర్ స్టేజ్ ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటి పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ తర్వాత ప్రాణాలు. బికాజ్ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. మనసా వచ్చే కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి కొంత ఆలోచించాలి. కేబినెట్ లో కూడా మేము దీని గురించి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట రోజుకో వైఖరి అవలంబిస్తున్నారని పలువురు వక్తలు విమర్శించారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణపై ప్రచారం చేసిన ఆయనే ఇప్పుడు అధిక జనాభా అవసరం అంటూ మాట్లాడటం రాజకీయ స్వార్థానికి నిదర్శనమని అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో అధిక జనాభా అవసరమా అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, గుజ్జుల ఈశ్వరయ్య, అక్కినేని వనజ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువత కుటుంబాల బాధ్యతల విషయంలో తీవ్ర ఆందోళన ఉందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని వక్తలు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు వైఖరులు మారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు పెరగడం లేదు, జనాభా తక్కువ ఉంది కాబట్టి మనం కూడా కంటే పోతుంది కదా అనేటువంటి పద్ధతిలో పిలిపిచ్చారని చెప్పి బయట అంతా కూడా చర్చ నడుస్తూ ఉంది. అది ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది కాబట్టి అది అందరూ కూడా ఆ నేపథ్యంలోనే మాట్లాడారని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఓకే, తమిళనాడుకు సంబంధించిన దాంట్లో ఎంకే స్టాలిన్ గారు ఆ మాట చెప్పిండొచ్చు. బట్ కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరొక పద్ధతిలో చెప్పాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో శ్రమలో భాగస్వాములయ్యేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి ఆగిపోతే పునరుత్పత్తి జరగడం సాధ్యం కాదు. కాబట్టి ముసలివారి సంఖ్య పెరిగినప్పుడు దాన్ని పోషించేటువంటి భారం ప్రజలపైన పడుతుంది. కాబట్టి రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రాతిపదికన 12% ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో 99% మంది కాపు సామాజిక వర్గం ఎన్డీఏ కూటమికి అండగా నిలిచిందని, ఇప్పుడు తమ చిరకాల వాంఛను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కేఆర్పీఎస్ గలం పేరుతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాపు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చనమల్ల ప్రసాదరావు, కన్వీనర్ రావి శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నట్లుగా ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి రిజర్వేషన్ల కోటాను పెంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలోని ఈ అంశంపై ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఆంధ్ర అసెంబ్లీలో ఒక ప్రత్యేక తీర్మానం చేసి ప్రత్యేక కారణాలతో రిజర్వేషన్ కోటాను పెంచి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఈ కులంలో పుట్టినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చినట్లు వాళ్ళు అక్కడ ఎలాగైతే 10% ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా రిజర్వేషన్లు ఇమ్మని అడుగుతున్నాం. మరి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా 12% రిజర్వేషన్లు అమలు చేయమని అడుగుతున్నాం. విద్య పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని రకాలుగా 12% రిజర్వేషన్లు ఇమ్మని అడుగుతున్నాం. ఇంకా మరి మీరు అడిగినట్టుగా, మీరు కోరినట్టుగా మేము ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా పార్టీలో, మా ప్రభుత్వంలో కూడా మా సమస్యలు తీరకపోతే ఏంటని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ సందర్భంగా కాపు ఎమ్మెల్యేలు, కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్సీలు, కాపు ఎంపీలు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని వెనువెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో, డిప్యూటీ సీఎం గారితో చర్చించమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము కూడా పర్సనల్ గా వెళ్ళి వాళ్ళందరినీ కలుస్తున్నాం. త్వరలోనే ఒక ఆత్మీయ సమావేశాన్ని ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులతో కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయమే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ అయ్యే పరిస్థితి లేదు. ఇకపోతే కొత్తగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టం అని చెప్పి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పి భారత్ భూషణ్, వైస్ చైర్మన్ గా చిక్కాల మెహర్ రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏపీలో అభివృద్ధి చేస్తామని నూతన పాలక మండలి ప్రకటించింది. ఎన్టీఆర్ పరిపాలన భవనంలోని ఏపీఎస్ఎఫ్ టీవీ టీడీసీ కార్యాలయంలో చైర్మన్ భరత్ భూషణ్, వైస్ చైర్మన్ మెహర్ రమేష్ తో పాటు 17 మంది డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. 1984లో ఎన్టీఆర్ తర్వాత ఇన్నేళ్లకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి కమిటీ వేసిందని చైర్మన్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాలకృష్ణ పూర్తి సహకారం అందించారని, పవన్ కళ్యాణ్ ఆశస్సులతోనే బోర్డులోకి వచ్చామని వైస్ చైర్మన్ మెహర్ రమేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఆదాయంలో 70% ఏపీ నుంచే వస్తున్న పరిశ్రమలకు విజయవాడ కేంద్రంగా ఉన్న పూర్వ వైభవం తీసుకుని రావాలని తెలిపారు. డైరెక్టర్ సుమన్ మాట్లాడుతూ ఏపీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల షూటింగ్లకు అనుకూలమని చెప్పారు. నటి ఝాన్సీ మాట్లాడుతూ ఏపీని బాక్సాఫీస్ అన్నపూర్ణగా అభివర్ణించారు. ఎండి విశ్వనాథన్ అమరావతిని క్రియేటివ్ క్యాపిటల్ గా మారుస్తామని అన్నారు. నూతన బోర్డులో సుమన్ తల్వార్, ఎస్ శివాజీ, చందలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయిమాధవ్, వై ఝాన్సీ, వివేక్ కూచుబొట్ల, వి సముద్ర సహా 17 మంది డైరెక్టర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ వేదికలు అలంకరించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందులు దుర్గేష్ గారికి, అలాగే ఇవాళ ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి, ముందున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన మా నిర్మాతలకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, మిగతా వివిధ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ రవి గారు అయితేనేమి, అటు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిత్య గారు, మిగతా మా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు అందరూ ఇవాళ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి, అంటే ఒక కొత్త అధ్యాయానికి ఈనాడు అందరూ ఇందులో భాగస్వాములు కావడానికి సమిధిలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా పాత్రికేయ సోదరులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం. అంటే చెప్పారు 1975లో ముందుగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని. ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రముఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా వరకు నేను నా కర్తవ్యం నిర్వహించి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు 1984లో నందమూరి తారక రామారావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీని వేసి డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద మనుషుల్ని దానికి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారి వారసులు నందమూరి బాలకృష్ణ గారు తన ఎంతో విలువైన సమయాన్ని వివిధ కార్యక్రమాల్లో, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా, సినీ రంగంలో వివిధ రకాల్లో ఆయన బిజీగా ఉన్న, సినీ రంగం మీద ఉన్న ప్రేమతో, ఆంధ్ర రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి నాకు అన్ని విధాలుగా సహకరించి ఇది చేసినందుకు బాలకృష్ణ గారికి పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న పారా వెటర్నరీ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్ అమల్లో జాప్యంపై సిపిఐ సీనియర్ నేత గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా హామీలు ఎందుకు నెరవేరటం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పశువులకు వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న పారా వెటర్నరీ సిబ్బందికి న్యాయం జరగటం లేదని సిపిఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన సిబ్బంది ప్రయోజనాల కోసం చేసిన చట్టాలు
పుష్కరాలను తుంగలో తొక్కటం సరికాదని ఆయన ఈ సందర్భంగా హితో పలికారు. సుమారు 3 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న సిబ్బందికి తగిన హోదా కల్పించడం ద్వారా వారి వృత్తిపరమైన గౌరవాన్ని పెంచాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా చాలా కాలం నుండి లాంగ్ పెండింగ్లో ఉన్నటువంటి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకోమని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పారా వెటర్నరీ కౌన్సిల్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మే 4వ తారీఖు 2023లో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు జీవో కూడా ఇచ్చారు. కానీ దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏదైనా అడిగితే ఇది వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి అని చెప్పేటువంటి పద్ధతిలో వారు కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఈ యొక్క జీవో దానికి సంబంధించి ముందస్తుగా ప్రిపరేషన్ జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలోనే ఇది జరిగింది. కాబట్టి 2016లోనే దీనికి అంకురార్పణ జరిగింది. కానీ ప్రభుత్వం వైఎస్ఆర్ టీడీపీనా లేకపోతే ఇంకొకటి జనసేన అనేతో ఉద్యోగులకు సంబంధం లేదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ ఇచ్చినటువంటి జీవోలు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఎల్ఎస్ఏ అనేటువంటి దానికి సంబంధించిన వాటిలో లైవ్ స్టాక్ అసిస్టెంట్ అనేటువంటిది వాళ్ళకు ఒక గుత్తిపట్టణంలో అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్న హాస్టల్ని వెంటనే సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిబంధనల్ని అతిక్రమిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసింది. గుత్తిపట్టణంలో చాలా ప్రైవేట్ పాఠశాలలు అనుమతులు లేకుండా పాఠశాలలోని హాస్టళ్లు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ ఆరోపించారు. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, మండల విద్యాశాఖ అధికారి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఈ సందర్భంగా విమర్శించారు. వెంటనే స్పందించి అనుమతులు లేని హాస్టళ్లను సీజ్ చేయాలని, పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి ధన, రామ్ చరణ్, విష్ణువర్ధన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచి సామాన్యుణ్ణి దోచుకుంటున్నాయని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు విమర్శించారు. గత 12 ఏళ్లుగా పన్నుల రూపంలో ప్రజల నుండి 30 లక్షల కోట్లు వసూలు చేసినా ఇంకా ధరలు పెంచడం దారుణమని అన్నారు. ధరల పెరుగుదలలో ఏపీని నెంబర్ 1 గా చేస్తున్నారా అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో తారాపేటలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ 117.30 పైసలు, డీజిల్ 104.20 పైసలకి చేరిందని, ధరల పెరుగుదలలో ఏపీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నెంబర్ 1 గా చేస్తున్నారని అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ధరల తగ్గింపు కోసం సిపిఎం పోరాటాలు ఉధృతం చేస్తుందని అన్నారు. గ్యాస్ రేటు పెంచినావు, అన్ని రకాల ధరలు పెంచుతున్నావు. ఎవరి కోసం ఈ ధరల పెంపుదల? గత 12 ఏళ్లుగా 30 లక్షల కోట్ల రూపాయలు భారతీయుల దగ్గర పీక్కు తిన్నావు. ఇంకా చాలదా మోడీ? ఈ ధరల్ని చరిత్రలో ఎప్పుడూ లేని కనీవిని ఎరుగని రీతిలో నెలకి 4 సార్లుగా పెంచి లీటర్కి ₹8.50 డీజిల్ మీద, పెట్రోల్ మీద వేసి, అలాగే గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల్ని దోచుకోవడంలో మేము మునగాలమని నిరూపించుకున్న మోడీ, ఇది దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అంబానీ ఆదానీలకి ఊడిగం చేస్తూ దోచుకునే ప్రభుత్వం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి మరి తెలుగుదేశం, జనసేన మీరు కూడా ఈ పాపంలో పాలు పంచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ₹117.30 లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారు. డీజిల్ ₹104.20 అమ్ముతున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 తీసుకెళ్తానని చెప్పింది ధరలు పెంచడంలోనా చంద్రబాబు నాయుడు? సామాన్యుల్ని దోచుకోవడంలోనా చంద్రబాబు నాయుడు? పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. ఈ పెరిగిన రేట్లని వెంటనే రద్దు చేయకపోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ ధరల మంటల్లో మాడి మసైపోతారు. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేజీ బేషన్లో ఉన్న మన చమురు నిక్షేపాలని, గ్యాస్ నిక్షేపాలని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 50% ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే 30 లక్షల కోట్ల రూపాయలు అదనపు పన్నులు వసూలు చేసిన దాన్ని సర్దుబాటు చేసి
ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అంతర్జాతీయంగా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం విజయవాడ నగర 10వ మహాసభలని ఈ నెల 28న స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలిపారు. గత 26 ఏళ్లుగా ఆటో కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఈ మహాసభల్లో గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరొక వైపు ఆర్టీఓ అధికారుల వేధింపులు, చిన్న చిన్న కారణాలకే భారీగా జరిమానాలు విధిస్తూ ఉండటంతో ఆటో కార్మికుల జీవనం దినదిన గండంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఆటో యూనియన్ కార్యదర్శి ఆర్ కనకారావు, భాస్కర్, కాటమరాజు, శ్రీను, షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు. ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం విజయవాడ నగరంలో గత 26 సంవత్సరాలుగా ఆటో కార్మికుల సమస్యలపైన రాజీ లేని పోరాటం నిర్వహిస్తూ ఉంది. ఆ క్రమంలోనే నగర 10వ మహాసభని రేపు 28వ తారీఖున ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతున్నాం. గత ఉద్యమాలను సమీక్షించుకుని ఆటో కార్మికుల సమస్యలపైన భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు నిర్మించడానికి, ఆటో కార్మికులను సమీకరించడానికి ఈ మహాసభలు దోహదపడతాయని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆటో రంగంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు నిరుద్యోగులు ఉన్నారు. ఉపాధి లేనటువంటి వాళ్ళంతా కూడా ఆటో రంగం పైన ఆధారపడి మోటార్ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది, హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మేనిఫెస్టోలో ఒక డిమాండ్గా కూడా ప్రకటించింది. కానీ ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు గురించి ఈ 2 సంవత్సరాల అన్నా క్యాంటీన్లలో ప్రజలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం నగరంలోని పలు అన్నా క్యాంటీన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందర్ రోడ్డు, సూర్యరావుపేట, వన్ టౌన్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వన్ టౌన్ లోని గాంధీజీ మహిళా కళాశాల సమీపంలో అన్నా క్యాంటీన్ పరిశీలించి పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, చెత్త పేరుకుపోకుండా తరచూ అధికారులు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని, ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.